ఇప్పుడు చెప్పరా. ఏముందిరా, మీ అన్నయ్య ఏమో నువ్వు జాబ్ చేయాలి అంటున్నాడు, నువ్వేమో సరే అన్నయ్య అని తలకాయడించావు. కానీ చూస్తేనేమో నీకు అక్కడ జాబ్ దొరకట్లేదు. ఏంటి మ్యాటరు? మా అన్నయ్యకేమో నేను జాబ్ చేయాలని ఉంది, నాకేమో బిజినెస్ చేయడం ఇంట్రెస్ట్ రా. అదేదో నువ్వేళ్ళు మీ అన్నయ్య డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అన్నయ్య నాకు జాబ్ చేయడం కష్టం, బిజినెస్ చేయడం ఇష్టమని. చెప్తే అర్థం చేసుకునేంత వయసు ఉన్నా అర్థం చేసుకునే ఆలోచన లేదురా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇంకోసారి అడిగిన దానికి అర్థం కాని సమాధానం చెప్పావు అనుకో, ఈ చెరువుతో చంపేస్తాను. అని నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా? డబ్బు గురించే కదా. నువ్వు ఉద్యోగం చేసినా జీతం వస్తుంది, వ్యాపారం చేసినా డబ్బు వస్తుంది. అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసుకోవడం కంటే జాబ్ చేస్తూ బోనస్ తీసుకోవడం బెటర్ అంటాను. ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఎవరు సొల్యూషన్ కోసం ఆలోచించరా, ఎలా వంకలు పెట్టుకుని తప్పించుకోవాల్సి వస్తారు. ఈ రోజుల్లో అలా ఎంతమంది చేస్తున్నారా? మనసుకు నచ్చిన పని చేసేవాళ్ళ కంటే మనసు చంపుకుని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవునరా. ఓ పని చేయి, నువ్వు ముందు ఉద్యోగం చేయి, ఆ తర్వాత నీకంటూ ఓ సొంత వ్యాపారం స్టార్ట్ చేయి. ఇలా చేస్తే నీకు జీతంతో పాటు నువ్వు సొంతంగా బిజినెస్ చేసిన అనుభవం కూడా ఉంటుంది. మీ అన్నయ్య కూడా ఎలాగో హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆలోచించుకోరా. ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? ట్రైన్ దిగాక ఫోన్ చేయమన్నాను, చేయడం మర్చిపోయాడా లేకపోతే వెళ్లకుండా ఇదే ఊర్లో ఉండిపోయాడా? ఏంటి బావా టెన్షన్ పడుతున్నావు? అబే ఏం లేదు బా, ఏం లేదు. నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగే బా. హలో ప్రసాద్. బావా, ఏం లేదురా, ట్రైన్ దిగావు లేదని ఫోన్ చేశాను. హలో ప్రసాద్. బావా. అదేంట్రా, నేను ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నావు? కొంపదీసి ఇక్కడెక్కడ తిరుగుతున్నావేంటి నువ్వు? అదేం లేదు బావా, పొద్దున్న ట్రైన్ దిగిపోయాను, ఫోన్ చేద్దామంటే ఛార్జింగ్ అయిపోయింది. సర్లే సర్లేరా, జాతకి వెళ్ళిపోయావు కదా, టైం వేస్ట్ చేయకుండా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండు, టైం కుదుర్చుకుని ఫోన్ చేస్తూ ఉండు, ఓకేనా? ఉంటాను మరి. సరే బావా. అదేంట్రా మీ బాగా అబద్ధం చెప్పేశావు? ఇప్పుడు ఇంట్లో నిజం చెప్పాను అనుకో, ఇల్లంతా డ్యాన్స్ చేసేస్తాడు. అవునరా, నువ్వు ఊరొచ్చినట్టు ఇంతకీ మీ లవర్ మధుకు తెలుసా? ఇప్పుడు తన గురించి ఎందుకురా? గొడవ ఏమైనా అయిందంటారు బాబు అలానే సో? కారణం లేకుండా గొడవ పడటం, చివరికి ఆ గొడవలకు కారణం నేను అయ్యేలా చేయటం, దాన్ని అట్రా. మధులాగా అలాంటి ఆర్టిస్టులు అమ్మాయిలు చాలామంది ఉన్నారా. ఏమే, అచ్చం ప్రసాద్లో ఉన్నాడే. అవునే, వీడెప్పుడు వచ్చాడు ఊర్లోకి? ఇది చచ్చిపోయాడు. అదేంటి ఊరొచ్చినట్టు నీకు తెలీదా? ఎందుకు నిజంగానే ప్రేమిస్తున్నాడా నిన్ను? అదేంటి అలా అనేసావు? లేకపోతే ఏంటి, ఊర్లో ఉండి కూడా నీకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నిజంగా ప్రేమిస్తున్నాడా లేకుంటే నటిస్తున్నాడా? నటించే అంత ప్రేమ లేదే మా ఇద్దరి మధ్య. వాడేంటో నాకు తెలుసు, ప్రేమించేంత మనసుంది కానీ మోసం చేసేంత ఆలోచన లేదే వాడికి. అరే మధు, ఇప్పుడు దాని గురించి ఎందుకురా? ఆయన నేను వచ్చింది అన్నయ్య కోసం, అమ్మాయి కోసం కాదు. ఈ పరిస్థితుల్లో ప్రాసలు అవసరం ఏంట్రా నీకు? ఇప్పుడు
ఇప్పుడు అంతా ఎందుకులేరా, తనకి ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా ఫ్యూచర్లో ఎదురు వచ్చి తెలుస్తుంది కదా, అప్పుడు చెప్పి తప్పించుకుంటావు. ప్రజెంట్కి ఒక దిక్కు లేదు కానీ మళ్ళీ ఫ్యూచరా? రేట్ చూడరా బాబోయ్. ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పినంత ఈజీ కాదురా, టెన్షన్ లేకుండా ప్రజెంట్ని ఫ్యూచర్ని లీడ్ చేయడం. అయ్య బాబాయ్, చిన్నప్పుడు చదువుకుని ఇంగ్లీష్ గ్రామర్తో చెప్పేస్తున్నాడు వీడు. ఏంటో వీడు బతుకు ఈయన తగలయ్యా. ఒకప్పుడు ప్రేమించే దాన్నే ప్రేమ అన్నాం, ఇప్పుడు అదే ప్రేమ టెన్షన్ అంటున్నావు. అసలు నీ ఇంటెన్షన్ ఏంట్రా? నువ్వు ఎవరైనా ప్రేమించి వెళ్తుందిరా, అదేంటని? నువ్వు దూకేసావు కదా అని అందరినీ అదే సముద్రంలో దూకమని చెప్పడం తప్పు కదా. సర్లే, ఇప్పుడు నువ్వేం చేయమంటే చెప్పు. నువ్వేం చెయ్యక్కర్లే, నేనే నీ సావుని పాప్కార్న్ అంటే ఎంజాయ్ చేస్తాను. ఏంట్రా అన్నావు? ఒకసారి అటు చూడే. ఏ జంబ్లింగ్ అయిపోయాడు. అరా టెన్షన్ అన్నావు, టెన్షన్ చూసేసరికి మాట్లాడలేదా? నమస్కారం అండి. పట్టు నువ్వెంత కాకబట్టినా అక్కడ ఎవరు పడర్రా రే. సరే బతుకుంటే ఫోన్ చేయి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. హలో జైపూరు, సింగిల్ లెగ్గే, రెండొద్దమ్మా, సింగిల్ లెగ్గే రెడీ చేసుకోండి. కూడా వెళ్ళిపోవే. అది కాదే మధు. చెప్పాగా వెళ్ళిపో. సరే నీ ఇష్టం. వెళ్దామా? చెప్తా కదా.